శ్రీశైలం డ్యాం నిర్వహణను ఏపీ ప్రభుత్వం గాలికి వదిలేసింది. స్పిల్వే నుంచి భారీ వరద ప్రవాహం కారణంగా 40 మీటర్ల లోతులో ఫ్లంజ్ఫూల్ గొయ్యి ఏర్పడింది. ఫలితంగా ఆనకట్ట స్థిరత్వం ప్రమాదకరంగా మారిందని వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులు హెచ్చరించినా ఏపీ సర్కార్ మాత్రం అడుగడుగునా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం డ్యాం భవితవ్యం ప్రశ్నార్థకంగా మారనుంది. డ్యాం వద్ద ప్రమాదం తలెత్తే పరిస్థితులు నెలకొన్నా ఆంధ్రప్రదేశ్ సర్కార్ అడుగడుగునా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. నిపుణుల కమిటీల హెచ్చరికలను ఆ ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. ఎలాంటి మరమ్మతులు చేయించకపోవడంతో రాను రాను డ్యాం మరింత డ్యామేజీకి గురవుతుందన్న ఆందోళన నెలకొంది. డ్యాంపై ఏబీ పాండ్యా కమిటీ, నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ హెచ్చరికలు జారీ చేశాయి. ఏబీ పాండ్యా నేతృత్వంలోని కమిటీ 2021లోనే శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యాముల పరిస్థితిని పరిశీలించింది. డ్యాములపై నివేదికలను సమర్పించింది. శ్రీశైలం డ్యాం స్పిల్వే నుంచి వచ్చే భారీ ప్రవాహానికి 40 మీటర్ల లోతులో ఫ్లంజ్ఫూల్ గొయ్యి ఏర్పడిందని, ఈ నేపథ్యంలో స్పిల్వే దిగువన భద్రత పనులను వెంటనే చేపట్టాలని, స్కై జంప్ బకెట్ కు మరమ్మతులు చేయించాలని ఆదేశించింది. అందుకు 800 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా వేసింది. అదేవిధంగా సాగర్ డ్యాంలో స్పిల్వే మార్గాలపై కాంక్రీట్ దెబ్బతిన్నదని, గ్యాలరీలోనూ కొన్ని సీపేజీ రంధ్రాలు, కుడికాల్వ హెడ్ రెగ్యులేటరీ గేట్లు, ఒక వర్టికల్ గేట్ కు మరమ్మతులు చేయించాలని, అందుకు దాదాపు 20 కోట్లు అవసరమవుతాయని ఆ కమిటీ నివేదించింది. ఆ కమిటీ సిఫార్సుల మేరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే నాగార్జున సాగర్ డ్యాం మరమ్మతు పనులు చేపట్టింది. కానీ ఏపీ సర్కార్ మాత్రం శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి మరమ్మతు పనులను ఇప్పటికీ చేపట్టలేదు. నిర్వహణను గాలికొదిలేసింది. నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యాంల భద్రత పరిశీలన కోసం ఎన్డీఎస్ఏ, సిడబ్ల్యూసి, కేఆర్ఎంబీ ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులతో కేంద్ర జలశక్తి శాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ బృందం ఫిబ్రవరిలో శ్రీశైలం డ్యాంను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఏపీ ప్రభుత్వ ప్రాజెక్టు నిర్వహణ తీరును చూసి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. డ్యాం ఎంతటి ప్రమాదకర పరిస్థితిలో ఉందో 2 సార్లు తన నివేదికల్లో ఆ కమిటీ వెల్లడించింది. తక్షణమే మరమ్మతు పనులు చేపట్టాలని సూచించింది. స్పిల్వే దిగువన ఫ్లంజ్ఫూల్ మరింత లోతుకు, ఆనకట్ట పునాది వైపునకు విస్తరిస్తుందని, ఫలితంగా పునాది నిర్దేశిత గ్రేడ్ కంటే చాలా తక్కువకు పడిపోతుందని, దీంతో ఆనకట్ట స్థిరత్వం ప్రమాదకరంగా మారిందని హెచ్చరించింది. ఫౌండేషన్ గ్యాలరీ వద్ద చాలా వరకు డ్రైనేజీ రంధ్రాలు పనిచేయడం లేదని, ఇది ఆనకట్టపై ఒత్తిడిని పెంచుతున్నట్లు వెల్లడించింది. మరికొన్ని డ్రైనేజీ రంధ్రాలు గణనీయమైన ఒత్తిడితో ఫౌండేషన్ గ్యాలరీలో నీటి విడుదల చేస్తున్నాయని, ఫౌండేషన్ గ్యాలరీ డ్రైనేజీ పైపుల నుంచి నీరు సురక్షితంగా వెళ్లేలా చేయాలని సూచించింది. పూడిన డ్రైనేజీ రంధ్రాలను మరమ్మతు చేసి డ్యాం గ్యాలరీలో పారుతున్న నీటిని బయటకు వెళ్లేలా తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. మొత్తంగా శ్రీశైలం డ్యాం చాలా ప్రమాదకరంగా మారిందని ఆ కమిటీ మరోసారి తేల్చి చెప్పింది. అయినా ఇప్పటి వరకు ఏపీ సర్కార్ ఆ దిశగా చర్యలు చేపట్టనే లేదు. డ్యాం మరమ్మతు పనులను పూనుకోలేదు. శ్రీశైలం డ్యాం నిర్వహణను గాలికొదిలేసిన ఏపీ సర్కార్ మరోవైపు నాగార్జున సాగర్ డ్యాం మరమ్మతు పనులు ముందుకు సాగకుండా కొర్రీలు పెడుతోంది. ఏబీ పాండ్యా కమిటీ సిఫార్సులతో గత బీఆర్ఎస్ సర్కార్ వెంటనే 20 కోట్లతో నాగార్జున సాగర్ డ్యాం మరమ్మతు చర్యలు చేపట్టింది. అయితే ఏపీ సర్కార్ అక్రమంగా డ్యామును కుడివైపున 13వ గేటు వరకు కుడి కాల్వ రెగ్యులేటర్ను ఆక్రమించుకోవడంతో మరమ్మతు పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుందని ఎన్డీఎస్ఏ కమిటీ తన నివేదికలో వెల్లడించింది. సాగర్ డ్యాం వద్ద ఉద్యోగుల కదలికలపైన పరిమితి కారణంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపింది. మరోవైపు తమ భూభాగంలో ఉన్న సాగర్ డ్యాం నిర్మాణాలకు సంబంధించిన మరమ్మతులు, నిర్వహణ పనులను తామే చేసుకుంటామని ఏపీ పట్టుబడుతోంది. ఇదే విషయమై ఇటీవల కేఆర్ఎంబీకి లేఖ రాయడం కొసమెరుపు. దీంతో సాగర్ డ్యాం పనులపైన సైతం సందిగ్ధత నెలకొంది. ఈ కారణంగా సాగర్ భద్రత కూడా ప్రశ్నార్థకంగా మారిందని తెలుస్తోంది.